చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ముగిశాయని ఆలయ కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ తెలిపారు. చివరి రోజు ఆదివారం గురు పౌర్ణమి కలిసి రావడంతో భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. చిట్టినగర్లో వెంచేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సమర్పించిన కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముఖ్యంగా కదంబ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వడంతో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న సాయిబాబా ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. వేకువజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా 3వ రోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస పౌర్ణమి అంటే ప్రత్యేకంగా హిందూ ధర్మానంతా కూడా ఒక తాటి మీద తెచ్చినటువంటి వ్యాస మహర్షి గురువు గారు. ఇక హిందూ మతానికి అందరికి కూడా గురువు గారు ఆయనే. కాబట్టి వ్యాస మహర్షిని పూజ చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు గురువు గారికి, ఎవరైతే మీకు విద్య చెప్పిన గురువు కానీ అలాగే వేదం చెప్పిన గురువు గారు కానీ మీకు ఏ పని నేర్పితే ఆ పని గురువు గారుగా భావించి ఈరోజు గురు పూజ మహోత్సవం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దీన్నే వ్యాస పౌర్ణమి అంటారు. వ్యాస మహర్షి అటువంటి పౌర్ణమే వ్యాస పౌర్ణమి. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి 3వ రోజు అమ్మవారికి పళ్ళతో అలంకారం చేయడం జరిగింది. శాకాంబరీదేవిగా అలంకారం దర్శనమిస్తున్నారు. అలాగే ఆలయ వెనక భాగంలో సాయిబాబా వారికి కూడా ప్రత్యేకంగా పొద్దున్నే పంచామృత అభిషేకము, పాదపూజ మొదలగు కార్యక్రమాలన్నీ కూడా, కావిడోత్సవం అన్నీ కూడా బాగా చక్కగా జరిగినవి. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు గురు పౌర్ణమి విశేషించుకుని. అలాగే భక్తులతో సమర్పించిన కూరగాయలు, పళ్ళతో వేళ అమ్మవారికి తీర్థప్రసాదాలు, అలాగే శాకాంబరీదేవిగా అమ్మవారి కదంబ ప్రసాదం అందరూ భక్తులందరూ కూడా పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల ఏర్పాట్లన్నీ కూడా చక్కగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ చైర్మన్ గారు మరిపల్లి హనుమంతరావు గారు, అలాగే ప్రెసిడెంట్ గారు లింగిపల్లి అప్పారావు గారు, కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు గారు యొక్క పర్యవేక్షణలో కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. భక్తులు ఎంతో చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే ఇంకా ఈ మీడియా ద్వారా భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని వీక్షించి అలాగే వారికి కూడా ప్రతి సంవత్సరం కూడా చక్కగా మా యొక్క దేవస్థానాన్ని ప్రజలందరికీ దగ్గరికి తీసుకువెళ్తూ ఆలయాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ భక్తులందరికీ కూడా మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా మేము కూడా అమ్మవారి ఆశీస్సులు అల్లవేళలా కలగాలని, అలాగే ఇంకా అమ్మవారి సేవలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందవాలని కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. నమః. ఈరోజు గురు పౌర్ణమి. ఇప్పుడు మా ప్రసాద్ గారు చక్కగా గురు పౌర్ణమి గురించి వివరంగా ఆయన తెలియజేశారు. మనకి ఈరోజు 2 కలిసి వచ్చాయి. ఈ రోజున శాకాంబరి 3వ రోజు అమ్మవారిని భక్తులు ఇచ్చిన దాతలచే ఈ రోజున పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో చక్కగా అలంకరించారు. అలాగే మిగతా ఉపాయాలు కూడా చక్కగా ఈ పళ్ళతో వాటిని అలంకరించడం జరిగింది. భక్తులు కూడా ఈరోజు ఆధారం అవడం వలన వేకుజాము నుండి చక్కగా రావడం జరిగింది. మా కమిటీ ఆధ్వర్యంలో అందరికీ ఏదైనా ఇబ్బందులు లేకుండా మా అధ్యక్షులు అప్పారావు గారు, అలాగే మా సెక్రటరీ మన మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఎంతో జరుగుతుంది. అలాగే కొంతమంది భక్తులు కూడా ఈ సర్వీస్ కార్యక్రమంలో ఈ రోజున వచ్చే భక్తులంతా కూడా ప్రసాదం పంచడం జరుగుతూ ఉంది. అలాగే మా ప్రసాద్ గారు ఈ రోజున ప్రతిసారి కూడా అమ్మవారిని వివిధ అలంకారంలో చక్కగా చేస్తూ ఉంటారు. వారు మన గుడిలో వచ్చినప్పుడు చాలా చిన్నవాడైనా ఈ రోజున దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజున మా దేవస్థానంలో ఒక ప్రధాన అర్చకుడిగా ఎదిగి చక్కగా భక్తులందరూ కూడా ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నా కూడా వారు జ్యోతిష్యం కూడా నేర్చుకొని వారికి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తూ ఉంటారు. వారి చేతితో పెట్టిన ముహూర్తాలు కూడా ఎంతో చక్కగా అందరికీ మంచి జరుగుతాయని ఒక నమ్మకం ఆయన మీద ఏర్పడింది. వారు కూడా
దేవి ఉపాసకుగా ఉంటూ అన్ని కార్యక్రమం కూడా చక్కగా నడుపుతున్న ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. వారు కూడా ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి, అలాగే విశ్వనాథ మంత్రులు గారు అలాగే ఇంకా చాలామంది కూడా ఇక్కడ జాగ్రత్తగా ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మా ప్రసాద్ గారు కూడా చెప్తున్నా, ఈ దేవాలయంలో అన్ని రకాల హోమాలు తమ ద్వారా జరగాలని కోరుకుంటూ ఇంకా వేద పండితులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంకా అమ్మవారిని ఎంత బాగా కొలిస్తే అంత అమ్మ ఇక్కడ అందరికీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారి నమ్ముకున్న అందరూ కూడా అంతమంది పెద్ద పెద్దలు కూడా ఇక్కడ రావడం, వాళ్ళకు కూడా ఈ అమ్మవారి ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి అభివృద్ధి చెందుతూ ఈరోజు కూడా అమ్మవారిని చాలామంది కూడా ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా అమ్మవారిని చెప్పుకుంటూ ఉంటారు. అంతా మంచి జరగాలని సర్వేజన సుఖనోభవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి, మా కమిటీ సభ్యులకు కూడా అలాగే మా కులందరూ కూడా నేను పేరు పేరు వారికి నమస్కారాలు చేసుకుని సెలవు తీసుకుంటాను. Like, subscribe and press the bell icon for new updates.